నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను. నా పేరు రామనేడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పవలసింది మనకి న్యాయ పోరాటం గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి వాళ్ళు తీరుస్తారు. రెండోది ఏంటంటే మనము ఇంతవరకు కూడా గవర్నమెంట్ రెగ్యులర్ వాళ్ళతో మనం కలిసి అనేక సందర్భాల్లో మనం కలిసి వెళ్ళాము, కానీ మనకి ఎక్కడ న్యాయం జరగలేదు. కానీ మేము మట్టుగా మనస్ఫూర్తిగా ఏంటంటే అవుట్ సోర్సింగ్ జేఎస్ అనే ఒక మన బాణాజీరావు గారు పెట్టారు. మేము ఇంతవరకు కూడా అతను ఎప్పుడు కూడా కలలేదు. కానీ మన విజయవాడ వచ్చేటప్పుడు మన బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ అక్కడ జంటపాటి మీటింగ్ జరిగింది. మన నాడి మేడం గారు అధ్యక్షుల మేము వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఆ మీటింగ్లో కలవడం జరిగింది. అక్కడే బాలాజీ గారు కూడా మేము కలిసాము. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్లో భయం పోవాలి. ఆ భయం ఎలా పోవాలనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను జిల్లాలో ఒక ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ ఫామ్ చేసి అలాగ అంచెంచెలుగా ఎదిగి ఇక్కడి వరకు వచ్చాం. కానీ లాస్ట్కి అంతా మనం ప్రాధాన్యపడిన ఒక ప్రాంతం నుంచి కొంతమంది వస్తారు, ఒక ప్రాంతం నుంచి కొంతమంది వస్తారు, ఒక ప్రాంతం నుంచి పూర్తిగా రావట్లేదు, కొంత ప్రాంతం నుంచి అసలు పూర్తిగా పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు మేమేదో ఆతృతగా జరుగుతుంది చేస్తుందని మేము వస్తే కొంతమంది వాళ్ళకే జరుగుతుంది కదా, మనకేం పోయింది, వాళ్ళకి జరిగింది మనకెందుకు జరగదు అనే ఒక అపోహ మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ అపోహ పోవాలి, మనం చైతన్యవంతంగా రావాలి. మీకు చిన్న ఉదాహరణ, మొన్న మాకు ఇక్కడ జనరల్ మీటింగ్ జరిగేటప్పుడు ఒక మహిళ చిన్నదేదో అడిగితే దానికి మాకు కొంచెం ఇదిలాక మేము ఆయన బయటికి కూడా పంపించాం. అంటే తప్పేం అడగలేదు, కానీ విత్తిన సెకండ్లో సీఎం గారు వెళ్ళి మన సమస్యని పరిష్కరించగలిగింది మన నాని మేడం దగ్గర. అలాగే మహిళలు చైతన్యంగా రావాలి. జిల్లాలో అవుట్ సోర్సింగ్ జిల్లాలో చాలా మంది మహిళలు ఉన్నారు, ఎప్పుడూ రావట్లేదు. ఇక్కడ అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు ఎక్కువ. ఏంటంటే హాస్టల్లోనే పడి పొద్దులను మనం ఒక ఈఎస్ఐ చేసుకునే కష్టమే, పిఎఫ్ చేసుకునే కష్టమే, ఏమీ తెలియదు. ఒక హాస్టల్లోనే కుండలు కడిగామా, ఇంటికి వచ్చామా, పోయామా, మన సమస్యల గురించి అడగం. మనకి ఎన్నో జీవోలు ఉన్నాయి. 15 రోజులు క్యాజువల్ లీవ్ ఉంది. మనం డీడీ గారి దగ్గరికి వెళ్ళాం, అమ్మా మాకు 15 రోజులు సెలవులు ఉన్నాయి, మీరు ఇంప్లిమెంట్ చేయండి అమ్మా అంటే ఏంటంటే తెలుసా, ఏంటి మీకు 12 రోజులు ఇస్తాను కదండి నెలకి, మీరు ఇంకా రోజుకో సెలవు తీసుకుంటాను అంటుంది.